ప్రాచీన భారతదేశమనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? యోగా, ధ్యానం, వేదాంతం కదా? కాని వాళ్ల రాజకీయ ఆలోచనల సంగతేంటి? వాళ్ల పరిపాలనా వ్యూహాల గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? అవి కేవలం నైతిక బోధనలేనా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? రండి తెలుసుకుందాం. అసలు మన విశ్లేషణ మొదలయ్యేదే ఈ ప్రశ్నతో. సాధారణంగా రాజకీయాలంటే అధికారం, డబ్బు, వ్యూహం వీటి చుట్టూ తిరుగుతాయి. మరి ప్రాచీన భారతదేశంలో వీటన్నిటినీ పక్కనపెట్టి కేవలం నైతికతకే ప్రాధాన్యత ఇచ్చారా? అసలు నిజమేంటో తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం. అసలు కీలకమంతా ఇక్కడే ఉంది. ఇప్పటి వెస్ట్రన్ థింకింగ్లా కాకుండా ప్రాచీన భారతదేశంలో రాజకీయాన్ని, నీతిని వేరువేరుగా చూడలేదు. ఈ రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. అది వాళ్ల బలహీనత అస్సలు కాదు. నిజానికి వాళ్ల పరిపాలనా వ్యవస్థకే అదొక యునీక్ స్ట్రెంగ్త్ అన్నమాట. సరే, మరి ఇంత గొప్ప రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే ముందుగా దాని పునాదుల్లోకి వెళ్ళాలి. ఆ పునాదే ధర్మం. అన్నిటికీ మూలమదే. ఒక్కసారి ఆలోచించండి. సూర్యుడు, చంద్రుడు, ఋతువులు అన్నీ ఎంత పద్ధతిగా నడుస్తాయో. ఈ విశ్వమంతా ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో సాగుతుంది కదా. ప్రాచీనుల దృష్టిలో ఇదే రీతం, అంటే యూనివర్సల్ కాస్మిక్ ఆర్డర్. ఈ క్రమాన్ని సమాజంలోకి తీసుకురావడమే ఒక రాజ్యం యొక్క మొదటి కర్తవ్యం. ఇక రెండోది కర్మసిద్ధాంతం. ఇది కేవలం ఆధ్యాత్మిక విషయం కాదు, ఒక శక్తివంతమైన రాజకీయ సాధనం కూడా. మనం చేసిన పనికి ఫలితం అనుభవించక తప్పదు. ఈ రూల్ రాజుకు కూడా వర్తిస్తుందే. అందుకే న్యాయమనేది కేవలం చట్టం కాదు, అదొక నైతిక బాధ్యతగా మారింది. ఇక అసలు విషయానికి వద్దాం. ధర్మం. ధర్మమంటే మతమని చాలామంది అనుకుంటారు, కాని కాదు. దాని అసలు అర్థం ధారయతి ఇతి ధర్మః, అంటే సమాజాన్ని పడిపోకుండా నిలబెట్టేది. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ తమ డ్యూటీని సరిగ్గా చేస్తూ సొసైటీని అరాచకంలోకి వెళ్లకుండా కాపాడటమే ధర్మం. సరే, ఈ ధర్మమనే పునాది మీద రెండు ముఖ్యమైన పొలిటికల్ స్కూల్స్ ఆఫ్ థాట్ పుట్టుకొచ్చాయి. అందులో మొదటిది ధర్మశాస్త్రం. ఇది సింపుల్గా చెప్పాలంటే పరిపాలనకు ఒక మారల్ కంపస్ లాంటిది. చూడండి, ధర్మశాస్త్రం ప్రకారం అన్నిటికన్నా పైన ఉండేదే ధర్మమే. రాజు కూడా దానికి లోబడే ఉండాలి. అతని అధికారం అంతా కేవలం ధర్మాన్ని నిలబెట్టడానికే. సమాజంలో ప్రతి వర్గం, ప్రతి వ్యక్తి తమకు కేటాయించిన పనులు సక్రమంగా చేస్తే చాలు, అంతా సవ్యంగా ఉంటుందని దీని నమ్మకం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనుస్మృతి. అంటే ఈ సిస్టంలో రాజుని ఒక రూలర్గా కంటే ఒక ప్రొటెక్టర్గా చూశారన్నమాట. అతను కొత్త రూల్స్ క్రియేట్ చేయడు, కాని సమాజాన్ని నిలబెట్టి సనాతన ధర్మాన్ని కాపాడతాడు. సరే, ఇదంతా బాగుంది. కాని కేవలం ఆదర్శాలతో, నీతిబోధనలతో ఒక రాజ్యం నడుస్తుందా? అస్సలు సాధ్యమేనా? ఇంపాసిబుల్. ఇక్కడే అర్థశాస్త్రం ఎంట్రీ ఇస్తుంది. ఇది కఠినమైన వాస్తవాలకు, ప్రాక్టికల్ పాలిటిక్స్కు అద్దం పడుతుంది. కౌటిల్యుడు చెప్పిన ఈ ఒక్క మాట చాలు మొత్తం అర్థశాస్త్రం యొక్క సారాంశం తెలియడానికి. ఆయనేమన్నారంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది ఆర్థిక సంపద. ప్రజల కడుపు నిండితేనే వాళ్లు ధర్మం గురించి, ఇతర విషయాల గురించి ఆలోచిస్తారు. ఎంత ప్రాక్టికల్ మాట కదా. ఈ రెండు స్కూల్స్ ఆఫ్ థాట్ మధ్య తేడా ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు ధర్మశాస్త్రం ఏది సరైనది అని అడుగుతోంది, మరోవైపు అర్థశాస్త్రం ఏది వర్కౌట్ అవుతోంది అని చూస్తోంది. ఒకటి ఆకాశంలో ఆదర్శాలను చూస్తే, మరొకటి నేలమీద వాస్తవాలను చూస్తోంది. కౌటిల్యుడు రాజ్యాన్ని ఒక మనిషి శరీరంతో పోల్చాడు. దానికి 7 ముఖ్యమైన అంగాలు, అంటే బాడీ పార్ట్స్ లాంటివి ఉంటాయని చెప్పాడు. అవేంటంటే రాజు, మంత్రులు, ప్రజలున్న భూభాగం, కోట, ఖజానా, సైన్యం, చివరిగా మిత్రులు. ఇవన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. అన్నీ కలిసి పనిచేస్తేనే రాజ్యం హెల్దీగా ఉంటుంది. ఈ సిద్ధాంతంలో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటం. రాజు ఒక్కడే ఏమీ చేయలేడు. కౌటిల్యుడు చెప్పినట్టు ఒక్క చక్రంతో రథం నడవదు. ఒక రథానికి 2 చక్రాలు ఎంత ముఖ్యమో, రాజ్యానికి ఈ 7 అంగాలు కూడా అంతే ముఖ్యం. ఏ ఒకటి దెబ్బతిన్నా రాజ్యమనే రథం అక్కడే ఆగిపోతుంది. కౌటిల్యుడు ఎంతో ప్రాక్టికల్ అనేది చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు. అవినీతి గురించి ఆయన ఏమన్నారో చూడండి. నాలుక మీద తేనె పెడితే రుచి చూడకుండా ఉండటం ఎలా అసాధ్యమో, ప్రభుత్వ అధికారి చేతిలో ఖజానా డబ్బులున్నప్పుడు అందులోంచి కొంచెమైనా తీసుకోకుండా ఉండటం కూడా అంతే అసాధ్యం. 1000 ఏళ్ల క్రితమే ఆయనకి హ్యూమన్ సైకాలజీ ఎంత బాగా తెలుసో చూడండి. ఈ మాటలు ఈ రోజుకి కూడా ఎంత నిజమో కదా. అయితే ఆయన కేవలం ప్రాబ్లం చెప్పి వదిలేలేదు. దానికి కొన్ని అద్భుతమైన సొల్యూషన్స్ కూడా ఇచ్చారు. అధికారులను తరచు బదిలీ చేయడం, అవినీతిని బయటపెట్టేవాళ్లకు, అంటే విజిల్ బ్లోయర్స్కు రక్షణ కల్పించడం, లంచం తీసుకున్న వాళ్లతో పాటు ఇచ్చిన వాళ్లను కూడా శిక్షించడం. ఇవన్నీ వింటుంటే ఎంత మోడ్రన్గా అనిపిస్తున్నాయో కదా. సరే, ఇదంతా చూశాక మనకొక ప్రశ్న వస్తుంది. మరి ఈ రెండికిలో ఏది కరెక్ట్? ధర్మశాస్త్రం చెప్పిన ఆదర్శమా, లేక అర్థశాస్త్రం చూపిన వాస్తవమా? దీనికి ప్రాచీన భారత మేధావులు ఒక బ్రిలియంట్, బ్యాలెన్స్డ్ సమాధానమిచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది ఒకదానిని ఎంచుకోవడం గురించి కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేయడం గురించి. ధర్మం అనే నైతిక పునాది లేకుండా అధికారం ఉంటే అది క్రూరత్వమవుతోంది. అదే సమయంలో దండం అంటే శిక్షించే పవర్ లేకపోతే ఆ ధర్మాన్ని ఎవరూ పట్టించుకోరు. సో రెండూ కావాలి. పవర్కి ఒక పర్పస్ ఉండాలి, ఆ పర్పస్కి ప్రొటెక్షన్ ఉండాలి.
అందుకే ప్రాచీన భారత రాజకీయ ఆలోచన అనేది ఈ రెండింటి యొక్క ఒక అద్భుతమైన కలయిక. అది ఒకే సమయంలో నైతికంగా ఆదర్శాల్ని కలిగి ఉంది, రాజకీయంగా వాస్తవాలను అర్థం చేసుకుంది. అది డ్యూటీ బేస్డ్ కానీ అదే సమయంలో స్ట్రాటజిక్. మొత్తానికి పరిపాలనను ఒక హోలిస్టిక్ పద్ధతిలో చూసింది. సరే, వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ విషయాలు ఈ రోజు మనకెందుకు? ఈ ప్రాచీన ఆలోచనల నుంచి ఇప్పటి లీడర్షిప్ నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? కౌటిల్యుడిని చాలామంది ఇండియన్ మ్యాకియావెల్లీ అని పిలుస్తారు. నిజమే, ఇద్దరూ చాలా ప్రాక్టికల్ థింకర్స్. కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. మాకియావెల్లీకి అధికారం నిలబెట్టుకోవడం కోసం నీతిని పక్కన పెట్టేయొచ్చు, కాని కౌటిల్యుడికి అధికారం అనేది ఒక సాధనం మాత్రమే. దాని అంతిమ లక్ష్యం ప్రజల సంక్షేమం, అంటే ధర్మాన్ని నిలబెట్టడం. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఫేమస్ సోషియాలజిస్ట్ మ్యాక్స్ వెబర్ ఏమన్నారంటే, కౌటిల్యుడు మాకియావెల్లీ కంటే చాలా చాలా కఠినమైన వాస్తవికవాది అంట. ఆయన దృష్టిలో కౌటిల్యుడు రాజు ముందు మాకియావెల్లీ రాకుమారుడు ఒక అమాయకుడిలా కనిపిస్తాడట. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ఫైనల్ ప్రశ్నకు తీసుకువస్తుంది. నేటి ఆధునిక ప్రపంచంలో ఒక నాయకుడు నైతిక బాధ్యతలకు ఎక్కువ విలువివ్వాలా, లేక రాజకీయ వాస్తవికతకు తలొగ్గాలా? ఈ ప్రాచీన భారతీయ ఆలోచనల వెలుగుల చూస్తే ఈ ప్రశ్నకు అస్సలు సరైన సమాధానం ఏమై ఉంటుంది? ఆలోచించండి.